నమస్కారం అండి. విజన్ సినిమాస్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ తిరుపతి రెడ్డి గారు, కళ్యాణ్ జీ గారి దర్శకత్వంలో ఆది సాయి కుమార్ అలాగే పాయల్ రాజ్పుత్ హీరోలుగా, సాయి కార్తిక్ గారి మ్యూజిక్ తో August 19th థియేటర్లకు వచ్చేస్తుంది. సినిమా పేరు తీస్మార్ ఖాన్. ఎస్, ఇది తీస్మార్ ఖాన్ స్పెషల్ ఇంటర్వ్యూ. అండ్ ఈ స్పెషల్ ఇంటర్వ్యూలో ఓకే, మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్ గారు, హీరో ఆది సాయి కుమార్ గారు, అలాగే డైరెక్టర్ కళ్యాణ్ గారు, నేను ప్రొడ్యూసర్ తిరుపతి రెడ్డి గారు, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అసలు ఇంటర్వ్యూలకి దొరకని శ్రీకాంత్ అయ్యంగార్ గారు కూడా ఈ రోజు కొత్త షర్ట్ వేసుకొని వచ్చేసారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో గ్లాడ్ టు హ్యావ్ యూ. ముందుగా అంటే నేను సినిమా గురించి ఇది అడగడానికి నాకు ఇందాక నుంచి కాస్త డిస్ట్రాక్ట్ గా ఉన్నది మీ విగ్. ఈ కొత్త హెయిర్ స్టైల్, కొత్త విగ్ ఏంటి అసలు? ఇది ఇందాక తీసి చూపించా. అది కొత్త లేదే అట్లా అన్ని సరే విషయాలు కదా ఇది. కాదు, ఇట్ వాస్ వెరీ డిస్ట్రాక్టింగ్ సార్, అందుకని అడుగుతున్నాను. ఒకవేళ ఇబ్బందిగా అంటే అడగను సార్. స్టైలిష్ ఆబ్వియస్లీ ఇబ్బందిగా ఉంటుంది కదా. సారీ ఓకే, సారీ, విల్ కట్ ఇట్ అవుట్ సార్. ఓకే, అది అలాగే అడిగేసారు, ఉన్నది ఉన్నట్లు అడిగేశారు. వాచ్ తీసుకెళ్లిపోయారు. ఓకే ఈ వాచ్ మీదకి వెళ్ళిపోయే ముందు మనం సినిమాకి మళ్ళీ లైక్ ఐ సెడ్ తీస్మార్ ఖాన్ స్పెషల్ ఇంటర్వ్యూ. ఇక్కడ ఇట్లాంటి ఇంటర్వ్యూలు అల్లరి కాదు, ఇట్లాంటి ఇంటర్వ్యూలు పెట్టుకునేది ఎందుకు? ఫస్ట్ గుర్తుపెట్టుకో పాయింట్. సింపుల్ సార్, నేను చెప్తాను. జనరల్ గా ఇంటర్వ్యూలో ఏం జరుగుతుందంటే స్వడబ్బా, పరడబ్బా, పరస్పర డబ్బా. డబ్బా పాలా అలా దాంట్లో నా విగ్గు ఎక్కడ వచ్చిందని. వెరీ డిస్ట్రాక్టింగ్ సార్, అందుకని సర్లే ఓకే, అది మళ్ళీ సెట్ చేస్తున్నారు. ఓకే సో ఫస్ట్లీ మా డైరెక్టర్ గారు అడగాలి. కళ్యాణ్ గారు, హాయ్. ఫస్ట్ ముందుగా రిలీజ్ లోపల ఐఎమ్ షూర్ ఇది ప్రెసెంట్ అవుతుంది కాబట్టి గుడ్ లక్ టు యూ. మీరు అసలు ఒక స్టోరీ రాసి, అది కూడా ఒక ప్రాపర్ మసాలా పాట్ బాయిలర్ సినిమా లాంటిది రాసి, మీరు అటు హీరోని ఇటు ప్రొడ్యూసర్ గారిని కన్విన్స్ చేస్తారే, ఈ ప్రాసెస్ నాకు చెప్పండి. ఏం చెప్పి, ఏ హైలైట్స్ చూపించి మీరు వాళ్ళని కన్విన్స్ చేసి ఆన్ బోర్డ్ తీసుకొచ్చారు? బికాస్ ఐఎమ్ షూర్ అందరిలో కల్లా ఫస్ట్ స్టెప్, మోస్ట్ ఇంపార్టెంట్ డిఫికల్ట్ స్టెప్ మీదే. చెప్పండి సార్. అదేనండి, మనం ఏదో ఒక మరీ అసలు మీరన్న మసాలా పాట్లు అన్ని ఇంగ్రీడియంట్స్ సరిగ్గా లేని కథ తీసుకెళ్ళి ఎవరిని కన్విన్స్ చేయలేము మనం. సో దాంట్లో అవన్నీ పర్ఫెక్ట్ మ్యాచ్ అయ్యి అన్ని ఉండగలిగి కలిపి ఉంటేనే అది కన్విన్స్ చేయగలుగుతాం. సో అలా ఉంది ఈ కథ కాబట్టి కన్విన్స్ అయ్యారు ప్రొడ్యూసర్ గారు, హీరో గారు కన్విన్స్ అయ్యారు. మీ ఆయన ఏం చెప్పారు, మీరు కన్విన్స్ అయ్యారు? చెప్పండి ఫస్ట్. మీరు ఏం చూసారు ఆయన చెప్పిన కథలో, మీ హైలైట్ పాయింట్స్ ఏంటి? అసలు కళ్యాణ్ గారికి ఒక ఏమంటారు, అది మాయాజాలం. ఓహో, అలా వచ్చాడు, చిల్ అనుకుంటూ వచ్చేసి ఏదో నేను మంచి మూడ్లో ఉన్నా చెప్పేశాడు. కొట్టాము, ఇప్పుడు చేయక తప్పలేదు. అలాగే చెప్తాను సార్. అంటే బేసిక్గా ఏంటంటే భూములు, గేములు, బిజినెస్ ఉన్నాయి. చిల్లర పైసలు తీసుకొని వెళ్ళిపో, సినిమా చేసుకోండి. అన్ని డబ్బులు ఉన్నాయి, వాచ్ తీసేసుకున్నారు. డబ్బులు సరే, డబ్బులతో పాటు ఆయనకి ఆ మంచి సినిమా, మంచి స్టోరీని బ్యాక్ చేసే టేస్ట్ ఉంది కాబట్టి. ఓకే, అండ్ ఇప్పుడు మీరు హీరో గారిని ఎలా, బికాస్ నాకు చాలా సార్లు ఫీలింగ్ ఏంటంటే తెలుగు సినిమాల్లో చాలా మంది యంగ్ హీరోస్ ఉన్నారు కాబట్టి వాళ్ళు యాక్సెప్ట్ చేసే స్టోరీస్ కంటే రిజెక్ట్ చేసే స్టోరీస్ చాలా ఎక్కువ ఉంటాయి. అలాంటప్పుడు ఆయన మీరు ఇంప్రెస్ ఎలా చేశారు? ఏం చెప్పి, ఏ స్టోరీలో ఏ పాయింట్స్ చెప్పి? నేను ఆయనకి స్టోరీ ఆల్మోస్ట్ ఒక 1.5 hour పైన చెప్పాను. అంటే కథలో ఈ సీన్ అంటే ఆయనకి అంటే నేను చెప్పినప్పుడు అది లేని సీన్ అంటూ నేను ఏది చెప్పాను. అంటే ఓవరాల్గా ప్రాపర్గా ఒక 78 సీన్స్ ఉంటే ప్రతి సీన్ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇంక్లూడింగ్ స్మాల్ టు స్మాల్ లింక్ టు ఉన్న కామెడీ సీన్స్తో సహా అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. సో కథ నేను ఆయన స్క్రీన్ మీద ఆల్రెడీ ప్రెజెంట్ చేసేంత నేరేషన్ ఇచ్చాను. సో అది ఆయనకి కనెక్ట్ అయింది అని అనుకుంటున్నాను కాబట్టి ఆయనకి నచ్చింది కాబట్టి ఒప్పుకున్నారు. తర్వాత ఇప్పుడు ఆయన ఏం చేశారండి ఫస్ట్ మీటింగ్ విత్ కళ్యాణ్ జీ? ఆ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఫస్ట్ మీటింగ్ విత్ కళ్యాణ్ జీ గురించి చెప్పాలంటే సెకండ్ వేవ్. అది సెకండ్ వేవ్ అంటే అప్పుడు ఆ టైంలో మనకి ఇవి ఉన్నాయి, ఇది కర్ఫ్యూస్ ఉన్నాయి. కర్ఫ్యూస్ టైంలో 4 o'clock కర్ఫ్యూ స్టార్ట్ అయిపోద్ది. అంటే 4 వరకు తిరగచ్చు, 4 తర్వాత ఇంట్లోకి వచ్చామని చెప్పారు. ఆ టైం అంత పీక్ లో ఉండింది. సో కరెక్ట్ గా కర్ఫ్యూ ఎప్పుడైతే కొంచెం లిఫ్ట్ అయిందో అప్పుడు కలిసాం అనమాట. సో ఆయన వచ్చి ఫస్ట్ కథ చెప్పిన వెంటనే అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఫిలిం, ఒక మంచి ఎమోషన్ ఉంది కథలో. సో ఈ ఎలిమెంట్స్ తో పాటు ఒక ఎమోషన్ ని ఒక హుక్ లైన్ ఉంటుంది, సోల్ ఉంటుంది తెలుసా, ఆ సోల్ కరెక్ట్ గా కూర్చుందని నాకు అనిపించింది. ఇమ్మీడియట్ గా నేనేం మాట్లాడలేదు. నేను కొంచెం టైం నేను అప్పటికి చెప్పేసిన తర్వాత ఇలానే చూస్తున్నారు, ఆయన ఏం మాట్లాడట్లేదు.
సార్ నచ్చిందా, ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, నేను చెప్తాను. కిందకి వచ్చిన తర్వాత నా లోపల రన్ అవుతుంది, అసలు నేను కరెక్ట్గా చెప్పాను, ఫస్ట్ టైం ఒక హీరో చెప్తాను నేనేమో సరిగ్గా నేరేట్ చేయలేదా, సెల్ఫ్ డౌట్లు చాలా వచ్చేసినాయి. మరి మీరు ఎందుకు అసలు టైం తీసుకున్నారు? లేదా నార్మల్ గా ఫస్ట్ చెప్పిన వెంటనే మనం ఇమీడియట్ గా అలా కాదు, కొంచెం ఇంజెక్ట్ చేసుకోవాలి కదా. సో ఓవరాల్ గా ఆలోచించి నెక్స్ట్ డే మార్నింగ్ సార్ ఫోన్ చేస్తే బాగుంది, చాలా బాగుంది, కమర్షియల్ ఉందని చెప్పి అప్పుడు ఓకే చేసాం. ఓకే సో ఫస్ట్ స్టెప్స్ అయితే సెట్ అయినాయి. సార్ మీ అయ్యర్ అంటున్నారు, కొంతమంది అయ్యంగారు అంటున్నారు, అందరూ ఇష్టం. ప్రేమ సార్. శ్రీకాంత్ గారు మీరు చెప్పండి సార్. శ్రీకాంత్ అయ్యంగారా అయ్యారా? సార్ అది ఏమైందంటే తెలుగులో అందరి పేరు వెనకాల గారు అని పెడతారు కదా. సో ఏమైందంటే కొందరు అయితే శ్రీకాంత్ అయ్యన్ అంటున్నారు. అదేంటి సార్ అంటే అది గారు గౌరవవాచకం కదా అంటే అలా అనుకున్నారా అని. కొందరు అయ్యారు అంటున్నారు, అయ్యంగారు అంటున్నారు, నేను అలాగే తీసుకున్నాను. శ్రీకాంత్ కృష్ణస్వామి శ్రీకాంత్ అయ్యంగార్. అయ్యంగార్ సార్. ఆ పాట ఉంది కదా అపరిచితుల్లో, అయ్యంగారి సొగస, అదే అయ్యంగారు. ఇది సొగసు లేదు, సొగసు లేదు మీలో ఉంది సార్ బోల్డ్ సొగసు. నాకు అర్థం కంటే నువ్వు అట్లా పొగుడుతున్నావు. ఈ రోజు చెప్పాను కదా చాలా స్పెషల్ గెస్ట్ మా అందరికి. మరి మగాళ్ళ వైపు చూసి పొగుడుతున్నావు అంటే ఐఎమ్ జస్ట్ మేకింగ్ షూర్ దట్ వెరీ హ్యాపీ ఈ రోజు. సార్ నాకు ఒక విషయం చెప్పండి, దిస్ ఇస్ అబౌట్ యూ. అంటే మీరు చాలా సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేస్తుంటారు, బాబాయో ఇంకొకటి లాంటి చేస్తుంటారు కదా. మీరు ఈ సినిమా పిక్ చేసుకోవడానికి వాట్ వాజ్ యువర్ రీజన్? నేను ఏ సినిమా ఇప్పుడు దాకా నేను కథ వినను. ఐ డోంట్, ఎందుకంటే కథ అనేటువంటిది ఒక హీరోకి, ఒక దర్శకుడికి, ఒక నిర్మాతకి, వీళ్ళందరికీ ఇంపార్టెంట్. అవునా కదా? మాస్టర్ షెఫ్, డైరెక్టర్ ఇస్ అ మాస్టర్ షెఫ్. తను ఒక పెద్ద ఒక వంటకం తయారు చేసేటప్పుడు దాంట్లో నేను ఒక ఇంగ్రీడియంట్ అంటే ఒక రుచి యాడ్ చేసే సామాగ్రిని నేను ఒక ఆవాలనుకోవచ్చు, ఒక ఏమంటారు జీలకర్ర ఏదో ఒకటి, కారమో కరేపాకు ఏదైనా ఉండొచ్చు. కరేపాకు వదిలేండి, అన్ని యాక్చువల్లీ కరేపాకు తీసి పక్క పెడతా. కరేపాకు లేకుండా ఎందుకు వండాలి మరి? సో ఐఎమ్ జస్ట్ అన్ ఇంగ్రీడియంట్. నేను కూడా కథ విని ఇది బాలా అది బాలా అని చేయకుండా ఒక ప్రొఫెషనల్ పర్ఫార్మర్గా ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. నా బాధ్యత ఏంటి? డబ్బులు ఇస్తున్నారు కరెక్టే, కానీ టైం టు టైం రావడం, అందరితో బాగుండడం, అన్నెసరీ డిమాండ్ చేయకుండా దర్శకులు అడిగిన టైంలో నువ్వు వెంటనే పర్ఫామ్ చేయగలగాలి టు హిస్ టేస్ట్. ఓకే, అవునా? కథ ఏంటి ఇదేంటి అట్లా కాదు సార్, మీరు ఏం రాసారు, ఇదా సార్, ఎలా కావాలి సార్, టక్ అని చెప్పాను. సో బేసిక్లీ హీ ఈస్ ద మాస్టర్ షెఫ్, బట్ ఐఎమ్ ద ఫాస్ట్ ఫుడ్ షెఫ్. తనకు కావాల్సిన సో సి వాట్ హ్యాపెన్స్ దెమ్ ఇస్ ఐ డోంట్ క్యారీ ఎ బర్డన్ కదా. ఇప్పుడు అది యంగ్ బాయ్, బట్ హీరో గారని ఎందుకు అనబుద్ధి అవుతుంది నాకు? ఎనీ హీరో, వై డు ఐ సే హీరో గారు అంటే హీఈస్ క్యారింగ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఆ బాధ్యత తీసుకున్నారు జనాల్ని థియేటర్కి లాగడం. అది నన్ను 3 గంటలు ఎక్కడ చూస్తారు? నేను పొద్దున బ్రష్ చేసేప్పుడు నా మొహం నేను 3 నిమిషాలు చూస్తారు కదా, తొందరగా బ్రష్ తీరా బాబు అని అనిపిస్తుంది. టు బి ఏబుల్ టు సీ అ పర్సన్ ఒక అట్రాక్టివ్గా, ఒక ఎమోషనల్గా, అన్ని విధాలుగా ఇంటెన్స్గా జనాల్ని అట్రాక్ట్ చేసే కెపాసిటీ ఉంది కాబట్టి దట్స్ వై హీ ఇస్ ద హీరో. అవునా కదా? సో ఆయనకి నేను రైట్లీ యూజ్ ఐఎమ్ ద సపోర్ట్ కాస్ట్. సో మై జాబ్ ఈస్ వాట్ టు కమ్ అండ్ కొంచెం ఆహ్లాదంగా ఎనర్జెటిక్గా సెట్గా ఉండేది. ఆయన గారు అడిగిన విషయం టక్కన అందించామా లేదా? దట్స్ అబౌట్ ఇట్. గ్రేట్ ఆన్సర్, థ్యాంక్ యూ. అండ్ నౌ మీరు చేసిన ప్రతి సినిమాకి ఇద్దరు గ్యారంటీగా ఉంటారంటే, ఒకరు సాయి కార్తిక్, ఒకరు మీ ఎడిటర్ మణికాంత్. అసలు ఈ ఫ్రెండ్షిప్ ఏంటి? ప్లీజ్ టెల్ మీ. సాయి కార్తిక్ గారికి కథ లాంటివి చెప్పాలా, లేకపోతే పలానా పార్ట్ ఉంది చేసాను అలా ఏంటి ఆయనతో? లేదు అదండి, ఇప్పుడు అంటే ఒక సినిమా బాగా రావాలంటే ఒక టీం బాగుండాలి, ఫస్ట్ కంప్లీట్ టీం ఉండాలి. సో అప్పుడు ఏంటంటే మనకి ఈగోస్ ఉండవు, మనం ఏం చెప్తున్నా ఎక్స్ప్రెస్ చేయడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు కొత్త మంది దగ్గరికి వెళ్ళి అది నాకు నచ్చలేదంటే వీడు ఎప్పుడు వచ్చాడు, నిన్న కాక మొన్న వచ్చి నాకు చెప్తున్నాడు ఏంటి, ఇలాంటివి ఉంటాయి. సో అలాంటి నేచర్ నాకు ఆయనకి మధ్య అసలు ఉండదు అనమాట. ఆయన ఎన్ని సినిమాలు చేసినా నా ఫస్ట్ సినిమా నుంచి నన్ను ఒక ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ గానే వీడి కంటెంట్ ఉంది, వీడు బాగా తీస్తాడని ఫస్ట్ ఇండస్ట్రీలో నన్ను నమ్మిన వ్యక్తి ఆయన. సో అంత నమ్మకం నా మీద ఉన్న తర్వాత నేను ఎక్కడికి వెళ్తా బయటికి? సో స్వీట్. సో అలా నాకు ఎడిటర్ మణికాంత్ అనే అతను 2012లో నేను అతను కలిసి ఇండస్ట్రీకి చిన్న ఒక 3000-4000 రూమ్లో ఉండేవాళ్ళం మేము. సో అప్పుడు అలా షార్ట్ ఫిల్మ్లు, చిన్న యాడ్ ఫిల్మ్స్ అలా నాతో పాటు ఎడిట్ చేసేవాడు. అంటే నేను యాడ్స్ తీసుకొచ్చాను, తను ఎడిట్ చేసేవాడు. సో అలా నా ఫస్ట్ సినిమాకి అతను ఎడిటర్. ఎడిటింగ్ వచ్చినప్పుడు ఇంకో ఎడిటర్కి నేను అంటే వెళ్ళకూడదని కాదు, ఆ కంఫర్ట్ జోన్ ఉన్నప్పుడు నేను ఎందుకు బయటకు వెళ్ళాలి అనే పాయింట్లో కలిసి పనిచేస్తాను అంతే. అండ్ సాయి కార్తిక్ గారు, మీరు ఆన్ బోర్డ్ రావడానికి మీ ఇమోషనల్ రీజన్స్ లాంటివి సరే, మీరు కథ విన్నప్పుడు ఆర్ మేబీ మీరు చేసినప్పుడు మీరు చూసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి చెప్పండి? ఈ కథ నాకు కళ్యాణ్ 2 years బ్యాకే చెప్పాడు యాక్చువల్లీ.
అంటే ఫస్ట్ కథ వినంగానే నేను అప్పుడే అంటున్నాను ఏంటంటే ఎప్పుడు చూసినా వీడు కంటెంట్ ఒకటి తీస్తుంటాడు, ఒక కంటెంట్లో వెళ్తాడు, ఇది కాదు నీ కమర్షియల్ సినిమా పడాలి అనేది ఫస్ట్ నుంచి నేను అంటునేవాడిని. ఈ ప్రాజెక్టు ఇలా అది ఈయనకి చెప్పారు, అన్నయ్యకి చెప్పారు అనగానే ఆదికి చెప్పమన్నారు అని నా స్టూడియోలో ఇంకా అసలు మొత్తం పిల్లి తిరిగినట్టు గరగర తిరుగుతున్నాడు. ఏంట్రా నీ టెన్షన్లో అంటే అది ఇంకా ఫోన్ రాలేదన్నా పోయి చెప్పాలి ఆది గారికి అనే టెన్షన్లో ఉన్నాడు. నేను చెప్పా ఈ కథ ఓకే అవుతుంది, నువ్వు టెన్షన్ పడుకోవాలి. ఎందుకంటే బేసిక్గా అన్నయ్య కానీ నేను అది మాట్లాడుకుంటూ ఉంటాం. బేసిక్గా మన వాడిది కథ వినగానే కూడా నువ్వు నాకు ఫోన్ చేసావు కదా, ఇట్లా విన్నాను ఏమంటావు అంటే అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ప్యాక్ డార్లింగ్ అదిరిపోతుంది అనే ఉన్నాం ఫ్యాక్ట్. వాడికి ఫైనల్ అవ్వడానికి వాడికి ఫైనల్ అనే మాట మరుసటి రోజు వచ్చేవాడుకు వాడు ఇంకా గ్రౌండ్లోనే ఉన్నాడు అనమాట, మ్యాక్సిమం తిరుగుతుంది. అదే ఐ మీన్ సారీ టు ఇంటరప్ట్, దీంట్లో వాట్ ఐ వాంట్ యాడ్ ఫర్ పర్సన్ లైక్ అది అదే అంటారు కదా, ఇట్స్ జస్ట్ నాట్ హ్యావ్ ఒక ఫ్యామిలీ ఉంది వాళ్ళు కూడా సినిమాలో ఉందని అన్నారు. ఆ ఒక మెచ్యూరిటీ అట్ యంగ్ ఏజ్ అంటారు కదా, ఒక కథ విన్నాం అన్నెసరిగా ఓవర్గా ఎక్సైట్ అయిపోయి ఇప్పుడు ఎస్ అని చెప్పేసి అయిపోతాను అని చెప్పి ఇది అది తప్పది. అది ప్రాపర్గా ఇంజెక్ట్ చేసుకొని సర్వ్ చేసుకొని కథ మొత్తం మళ్ళీ రీకలెక్ట్ అదే కదా, యూ జస్ట్ టుక్ దట్ కొంచెం టైం తీసుకొని అంటే ఒక నేనైతే ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత దానికి ముందుకెళ్ళాలి అవుతాను నేను అంటే ఆ ఆలోచనతో 3 రాత్రులు గడపాలంట. మనకు అనిపిస్తే కమాన్ కాకా చేసేద్దాం మా ఫ్రెండ్స్ అందరూ గోవాకి వెళ్ళిపోదాం అంటాం, పొద్దున అడిగితే మా అమ్మ మొత్తం హ్యాంగ్ ఓవర్ అంటాం కదా. బికాస్ సినిమా అనేటువంటిది ఇట్స్ బిగ్ టీమ్ వర్క్ ఫర్ నంబర్ ఆఫ్ మంత్స్ కాబట్టి ఆ మెచ్యూరిటీతో దట్స్ వై హీ ఈస్ లైక్ దట్. కాదు అది గారు, మీరు బీయింగ్ ద హీరో, నా ప్రకారంగా హీరో కష్టాలు అంటే ఏంటంటే ఒక సినిమా పిక్ చేసుకొని అది సరిగ్గా మేకింగ్ వచ్చేలా చూసుకొని అది రిలీజు పబ్లిసిటీ ఇలాంటివన్నీ పాపం దగ్గరుండి చూసుకోవాలి. వాళ్ళకు ఉన్నంత కెరియర్ ఎట్ స్టేక్ సినిమా మిగతా వాళ్ళు ఎవరికి పెద్దగా ఉండకపోవచ్చు కదా. హీరో కష్టాలు అంటే నిజంగా చాలా ఉంటాయి, పైగా బాడీలు 6 ప్యాక్లు చాలా ఉంటాయి. కాదండి మీకు కథ విన్నారు ఓకే చేశారు ఫైన్, కానీ సెట్కి వచ్చిన తర్వాత మీరు ఈయనకి ఏమైనా చేంజెస్ లాంటివి చెప్తుంటారా, ఇది వద్దు ఇది బాగాలేదు లాంటి డిస్కషన్స్ ఉంటాయా, ఆర్ మీరు నమ్మి కళ్యాణ్ జీకి ఓకే అన్నారు కాబట్టి యూ జస్ట్ గో విత్ వాట్ ఎవర్ హీ సేస్? నేను ఫస్ట్ ఈ సినిమాకి మేము ఫోటో షూట్ చేసాం. తను మొత్తం అల్యూమినియం ఫ్యాక్టరీలో ఆ ఫోటో షూటింగ్ లాగా ప్లాన్ చేసాడు. ఇంకా గన్స్ ఆఫ్రికన్స్ మొత్తం ఇది అది అని. సరే ఫోటో షూట్ అయినా కదా, ఫోటో షూట్ కదా మామూలుగా ఉంటుంది వెళ్దాం అని చెప్పి వెళ్ళా. ఆ హడావిడి చూసి ఆ ఫొటోస్ ఫస్ట్ ఒక లుక్ సార్ నాకు హెయిర్ మీరు ఏమి చేయొద్దు వదిలేండి, మొత్తం కంప్లీట్గా వదిలేండి హెయిర్, అసలు మీరు ఎలా ఉంటే అలా ఉండండి అన్నాడు. మేకప్ కూడా ఎక్కువ ఏని ఇవ్వాలి. సో ఎలా ఉంటే అలా ఉంటే వచ్చేసా. సార్ తనే మొత్తం కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి ప్రతిదీ తనే కేర్ తీసుకున్నాడు. చేతికి వచ్చి ఒకటి ప్రొడ్యూసర్ గారి చేతిలో ఒకటి ఉండేది ఆ ఓమ్ అనే ఒక ఇది, అది కూడా వచ్చి తనే ఇది వేసి సో ఫోటో షూట్ చేసాం. ఆ ఫోటో షూట్ ఇప్పుడు మనం స్టిల్స్ రిలీజ్ చేసినవన్నీ కూడా ఫోటో షూట్ ఇవి సిగార్ పెట్టుకొని ఒకటి తర్వాత అది చూసే ఫస్ట్ వాట్ ఐ ఫెల్ట్ ఇస్ ఒక కొత్త దీంట్లో నేను కొత్తగా ప్రజెంట్ చేసాడు అనిపించింది. ఆ ఫోటో షూట్లో నాకు ఒక నమ్మకం వచ్చేసింది దాని మీద, బాగుంది 50. దాని తర్వాత ఫొటోస్ పంపాడు తనే డిజైన్ చేసి కూర్చొని, డిజైనర్ తేజ తనకు కూర్చొని డిజైన్ చేసి మొత్తం తనే పంపాడు. సో ఫొటోస్ చూస్తే ఫస్ట్ ఓకే ఒక కమర్షియల్ ఫిల్మ్ బట్ ఒక స్టైలిష్గా ఉంది. రెగ్యులర్ ఫొటోస్కి తీస్మార్కాన్ మీరు ఏ స్టిల్ అని తీసుకోండి 100% తీస్మార్కాన్ స్టిల్ అంటే కనబడిపోద్ది, అంత బాగుంటాయి స్టిల్స్. ఇప్పుడు 100% నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. తీస్మార్కాన్ స్టిల్స్ అని పెట్టి మీరు కొట్టండి గూగుల్లో చాలా బాగుంటాయి. వెల్ యాక్చువల్లీ ఇక్కడ లేని పాయల్ రాజ్పూత్ అంటే ఇక్కడ లేనంటే ఈ ఇంటర్వ్యూలో లేని అవును హీరోయిన్ ఇక్కడ లేదు కాబట్టి తను ఒకసారి గుర్తు చేసుకుంటూ హీరోయిన్ కాబట్టి సార్ మీరు చెప్పండి పాయల్ రాజ్పూత్ ఆన్ బోర్డ్ తీసుకొచ్చే పని మీదేనా, అంటే దాన్ని సినిమాలోకి తీసుకొచ్చింది ఆ బరువు బాధ్యతలు ఆయనవేనా? అంటే హీరో డైరెక్టర్ గారికి ఎంత ఫ్రీ అంటే సాయి కార్తిక్ ఫ్రీగా దొరికాడు, అతనికి హీరో ఫ్రీగా దొరికాడు, హీరోయిన్ ఫ్రీగా దొరికాడు, ప్రొడ్యూసర్ కూడా ఫ్రీగానే దొరికాడు. ఆ బాధ్యతలు ఆయనకి ఏం తీసుకోవాలి అన్ని నేనే సమకూర్చాను. అందుకనే మీరు పెద్ద పెద్ద సినిమాలు చేయాలంటున్నారు. అంటే ఏమైందంటే మేము ఆదిబాబుతో మేము ఒక సినిమా ఓకే అనుకుంటున్నాం. ఈయన ఒక స్టోరీ చెప్పాడు, వచ్చి చెప్పంగానే నేను నెక్స్ట్ ఏం లేదు ఈ స్టోరీ ఆదిబాబుకి అయితే బాగుంటుంది, ఆ స్టైల్ బెల్ట్ అని క్యాప్ కానీ బాగుంటుంది. నేను 10 నిమిషాల కోసం సైడ్ కింద చూశాను కదా, అబ్జర్వ్ చేశాను, ఇది బాగుండొచ్చు ఎందుకంటే బిజినెస్ మైండ్ కదా,
ఒక మామూలు సైడ్ తీసుకొని అందంగా ఎలా తయారు చేస్తాము అన్నట్లు ఈ బాబుకి స్టోరీ బాగుంది. మామూలు సైట్ తీసుకొని చెప్పండి సార్. చెప్పండి. అయితే ఎలా ఉంటే బాగుంటుంది, మాకు టేస్ట్ ఉంటుంది, ఇది బాగుంటుంది అనుకుని స్టోరీ చెప్పమని చెప్పి పంపించాం. అప్పుడు ఓకే చెప్పాడు అని అంటే కంటిన్యూగా రెగ్యులర్ షూటింగ్కి వెళ్ళాం. 45 days ఆయన సపోర్ట్ ఈ సినిమాకి ఏ విషయంలో కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. లెట్ బి ఆర్టిస్టులు కానీ ఏదైతే తను చెప్పాడో అది 100% ఆన్ స్క్రీన్ విజువల్ గా కన్వర్ట్ అయిందంటే అది ఆయన ఇది అంటే అలా జరగలేదు. అది హైఫై సార్. లేదు, విషయం ఏంటంటే బాబుకు ప్రామిస్ చేశాం, బాబు PAS మూవీస్ అంటే మంచి ఆర్టిస్టులను పెడతాం బాబు అని చెప్పాను. ఆయన నమ్మాడు. నమ్మినప్పుడు నేనేం చేయాలి, మంచి వాళ్ళని పెట్టాలి. డైరెక్టర్ గారు బడ్జెట్ పరంగా గోవా సాంగ్ వద్దాను కానీ మేము ఒప్పుకోలేదు. ఎందుకంటే ఒక లెవెల్గా ఉండాలి మూవీ. స్టిల్స్ ఇట్లా ఫస్ట్ అన్నట్టు బాబు అన్నట్లు ఫస్ట్ రోజు షూటింగ్ చేసినప్పుడే అందరు 50,000 షూటింగ్ చేస్తే మనోడు షూటింగ్ పెట్టేశాడు. ఆ రోజు నుండి కాన్ఫిడెన్స్ పెరిగిపోయి మనం కూడా ఆ రేంజ్ వాళ్ళని అందరినీ. కానీ ఈ మూవీకి షార్ట్ టైంలో కరెక్ట్ 1 weekలో అందరు సెట్ అయినారు ఆర్టిస్టులు. 1 weekలో డేట్స్ కూడా అలానే దొరికాయి, టైం కూడా కరెక్ట్గా సెట్ అయిపోయింది. ధనాదన్ షూటింగ్ అయిపోయింది. అంత ఫాస్ట్ అంటే దీనికి అదృష్టం అని చెప్పొచ్చు, లక్ అని చెప్పొచ్చు. సాంగ్స్ అనుకో, మ్యూజిక్ డైరెక్టర్ అనుకో, ఎనీథింగ్ ఫాస్ట్గా సెట్ అయిపోయినాయి. అంత ఫాస్ట్గా సెట్ అవ్వడం ఈ సినిమాకే జరిగి ఉండొచ్చు. మేము అంతకుముందు 2 సినిమాలు తీస్తే ఇతను సెట్ అయితే అతను సెట్ కాదు, అతను సెట్ అయితే ఇతను. దీనికైతే చాలా లక్ ఉంది. అందుకుంటే 100% కమర్షియల్ అని అంటున్నారు కానీ కమర్షియల్ కంటే ఎమోషన్ బాగుంటుంది. దీనిలో ప్రతి సీన్ చాలా ఎమోషన్గా, చాలా బ్యూటిఫుల్గా. ఆది గారిని అయితే ఇట్లా ఒక్కొక్క పోలీ డ్రెస్లో నా ఫ్రేమ్లో చూస్తే చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. అంటే హెయిర్ ఎక్కువ ఉండి చాలా బాగుంటుంది. ఈ సినిమా ప్రేక్షకులు 19th చూసినాక చెప్పండి. ప్రతి ఫ్రేమ్లో తీస్మార్క్ ఖాన్ హీరో ఎవరంటే అది తీస్మార్క్ ఖాన్ ప్రొడ్యూసర్, డైరెక్టర్ అంటే కళ్యాణ్, ప్రొడ్యూసర్ అంటే ఆటోమేటిక్గా నన్ను పిలుస్తాడు. తీస్మార్క్ ఖాన్ ప్రొడ్యూసర్ అంటారు. అంటే దీన్ని ఏం చేసామంటే ఫస్ట్ ఉంటే ప్రమోషన్ విషయంలో చాలా డిఫరెంట్గా చేసుకుంటూ వచ్చాం. ఇది ఫస్ట్ షూటింగ్లు ఉంటే ఎప్పుడు ఆగకుండా ఫాస్ట్గా చేసుకుంటా బాబు అన్నట్లు ఏది కావాలనుకుంటే దాన్ని మాత్రం ఫుల్ఫిల్ చేయగలిగినాం. ఇప్పుడు కూడా చాలా హ్యాపీగా ఫుల్ఫిల్గా వెళ్ళిపోతుంది. వెరీ నైస్ సార్. నేను పాయల్ రాజ్పూత్ గురించి అడిగితే మీరు బాబు గారి దగ్గరికి వెళ్ళారు. చెప్పండి మరి పాయల్ రాజ్పూత్ గురించి. పాయల్ రాజ్పూత్ గారు అంటే మీకు అమ్మాయి ఫస్ట్ రోజు ఇంటర్వ్యూకి పిలిచాం మనం, మన ఆఫీస్కి వచ్చింది. అమ్మ విజన్ సినిమాస్లో ఒక సినిమా చేయాలి ఆది బాబుతో అని అన్నా. ఫస్ట్ సినిమా కొంచెం బ్రేకప్ అయింది, ఆగింది. అయితే నెక్స్ట్ 4 daysలో ఈ మూవీ స్టార్ట్ కావాలి. ఇమీడియట్గా బాంబే ఫ్లైట్ టికెట్ వేసి అమ్మాయిని పిలిపించాను. రాగానే ఒక విషయం చెప్పాడు, డైరెక్టర్ వస్తారు మీకు స్టోరీ చెప్పారు. మీకు ఇంకో విషయం తెలుసా, ఇక్కడ నేను బేసిక్గా తీసుమార్కాను కదా, ఒక హీరో సెంట్రిక్ ఫిల్మ్, హీరోయిన్ క్యారెక్టరేషన్ ఉంటుంది కానీ నా పూర్తి కాన్సన్ట్రేషన్ అంతా ఇప్పుడు హీరో మీద ఉంటుంది. ఎలా డిజైన్ చేయాలి డైలాగ్ చెప్పు, నువ్వు వద్దన్నా అని చెప్పు. అది కాదు. అయితే అయితే ఈయన బాంబే వెళ్ళాడు అమ్మాయికి గురించి, వెళ్ళేసి వచ్చారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ తిరుమల ఇద్దరు వెళ్ళేసి వచ్చారు. ఒక అమ్మాయిని మాట నాకు నచ్చలేదు. ఈ సాయి కార్తిక్ ఫోన్ చేసి, అన్నయ్య ఈ సినిమాలో అమ్మాయిని పెట్టాలన్నయ్య, ఇప్పుడే బాంబేకి ఫ్లైట్ టికెట్ వేసిన అమ్మాయి రాని. నేను అమ్మాయి రాగానే అదే అన్న మధ్యలో 2-3 సార్లు అమ్మాయి స్టూడియోకి వచ్చి నాకు తెలియలేదు స్టూడియో. అయితే అమ్మాయికి చిన్న చేంజ్, హీరో సేమ్, బ్యానర్ సేమ్, డైరెక్టర్ ఒక్కటే చేంజ్, నీవు ఈ సినిమాలు నటించాలి. నాకు టీగా అన్నది. కళ్యాణ్ రాగానే అమ్మాయి వచ్చిందని కూడా చెప్పలేను. ఈ అమ్మాయికి ఆ స్టోరీ చెప్పాను. నేను బిజీగా పేరులతో మాట్లాడుకుంటూ కూర్చున్నాను. ఎట్టయినా 1 hour పడుతుంది కదా అని నేను మీటింగ్ పెట్టాను. మీటింగ్ పెడితే 15 నిమిషాలు వచ్చేస్తున్నారు వీళ్ళు. కెమెరాలో చూసేసి అమ్మాయి వీళ్ళు వచ్చేస్తున్నారు, ఏం జరిగింది అనుకుంటే అమ్మాయి వచ్చిలా అన్నది. అలా ఈ అమ్మాయి చాలా కోఆపరేషన్ చేసింది. అమ్మాయి చాలా మంచి అమ్మాయి కూడా, బ్యూటిఫుల్. అసలు అంటే ఒక వారం రోజులు మాక్సిమం అంటూనే ఉన్నాడు బాబు కళ్యాణ్. నేను మటుకు ఒకటే ఫోన్ ఆయన చేసి సైలెంట్గా అమ్మాయి ఫిక్స్ అయిపోవాలి ఈ సినిమాకి అంతే అని చెప్పి పెట్టేసుకున్నాం. ఇంకా అన్నయ్య కాదండి, వీళ్ళ ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టరు ప్రొడ్యూసర్ సరే, మరి హీరోయిన్ సెలెక్షన్ లో హీరో సే ఉండదా? చెప్తాను అంటే ఆవిడని అనుకున్నాను, చెప్పిన తర్వాత మంచి ఆప్షనే కదా అన్నారు. అంటే కమర్షియల్ ఫిలిం కి మంచి హీరోయిన్ పడితే బాగుంటుందని నేను కూడా వాళ్ళతోనే. బట్ ఈయనే కొంచెం నాకు ఇప్పుడు తెలిసింది ఈ విషయం. మీ రీజన్ కాదు అంటే ఎక్కడ రీజన్ కూడా కాదు. అతను ఒక బడ్జెట్ చెప్పాడు మనకు,
ఆ బడ్జెట్లో మూవీ కావాలంటే ఈ అమ్మాయిని పెట్టుకోవద్దు, ఈ అమ్మాయిని పెట్టుకుంటే బడ్జెట్ తగ్గుతుంది, గోవా సాంగ్ తీయొద్దు. అతని పాయింట్ ఆఫ్ వ్యూలో అతను చెప్పాడు. మనమేమనుకుంటాం, దొరికిన అవకాశాన్ని రిచ్గా ఎలా తీయాలి, ఇంకా మీకు తెలుసు అది ఎలా తీయాలి, ఎలా ప్లాన్ చేయాలి, ఎలా థింకింగ్ చేస్తే బాగుంటుంది. ఇతను వద్దంటున్నాడు, సాంగ్ వద్దంటాడు మనోడు. సాంగ్ వద్దంటే ఇంకా హీరోయిన్ ఓకే అన్నాం, సాంగ్ వద్దంటాడు. నేను సాంగ్ వద్దంటే బాబుకి ఫోన్ చేసిన, ఈ డైరెక్టర్ ఏదో గట్టిగా పెట్టాడు, 80% సాంగ్ ఉండాల్సిందే, మీరు చెప్పండి అని చెప్పాను. ఇంకా లాస్ట్ గోవా తీసుకెళ్ళాం, సాంగ్ కంప్లీట్ చేసుకొని వచ్చాం. సూపర్ సాంగ్ కంప్లీట్ చేసుకొని వచ్చారు కదా. అదే యాక్చువల్గా ఈ సినిమాలో ఆదిబాబా పోలీస్ వేరియేషన్ అయినా, రౌడీ పోలీస్ అనే ఆ వేరియేషన్ ఎంత ఇంపార్టెంట్, అమ్మాయి కూడా ఈ సినిమాకి అంత ఇంపార్టెంట్ అయిపోయింది. కరెక్ట్. సమయానికి తగు అనేది అసలు ట్యూన్ చేయగానే ఫస్ట్ రాసాను. నేను పాడి ట్యూనే అది పాడించాను, సమయానికి తగు మాట్లాడవా తమ్ముడు అనేసి ఆపే. అయితే నేను ఈయన గోవాకు వెళ్తున్నాను, మనోడు చాలా తెలివైనాడు. ఇప్పుడు ధృవాలో సాంగ్ వచ్చింది అలానే వస్తుందా అని అడిగా. వస్తుంది సార్, చాలా తెలివైనాడు. మరి ఏంటంటే అది ఒక కెమెరా పంపించాలి సార్, ఇది మళ్ళీ నువ్వు బడ్జెట్లో చెప్పలేదండి. మెల్లగా ఇంటి ఇచ్చేసి పోతాడు, పోతే మనకి ఉంది బాగా రావాలనే ఫీలింగ్ కదా, పంపించేసాను. ఇలా ప్రతిదీ అంటే ఒక ప్రొడ్యూసర్కు ఏమి తెలియకుండానే ఆ ఇంటి ఇచ్చేస్తుంటాడు మనోడు. ఆ ఇంట్లోనే ఈ సినిమా ఇంత సక్సెస్ అయిందని చెప్తాను, సక్సెస్ అయిందని. అయితే ఇంకా తమ్ముడు దీనికి చాలా ఇది మొత్తం తమ్ముడు కానుండి స్టార్ట్ ఉండగా దీనిలో డైరెక్టర్ కళ్యాణ్ ఫస్ట్ సాయి కార్తిక్ నువ్వు చాలా గొప్పగా థ్యాంక్స్ చెప్పాలి. దీనికి చాలా బీజం వేసింది ఆయన్నే, బ్యాక్ బోన్. ఎందుకంటే ఆ హీరోని రావడమే కానీ ఆదిబాబుతోన వాళ్ళ ఫాదర్తోన ఇది బాగుంటుందని చెప్పడమే కానీ, నాకు కళ్యాణ్ వచ్చి చెప్పినాక హీరోకి స్టోరీ చెప్పినాక మళ్ళీ నేను ఫోన్ చేసిన, ఏం హీరోకి స్టోరీ చెప్పిండు, ఇంకా ఏం చేయలే, నాకు ఫోన్ రాలేదు సార్ అన్నాడు నాతోన. స్టోరీ బాగుంటుందా, అవుట్ అండ్ అవుట్ పటాస్ అన్న, గ్యారెంటీ డౌటే లేదు అని మనోడు ఆ కాన్ఫిడెన్స్ అప్పటికప్పుడు షేర్ చేసుకునేవాళ్ళు. దాని మీద మనకు పెద్ద ఆలోచించకుండా కంప్లీట్ చేయగలం. వెరీ నైస్. సరే, ఇప్పుడు అందరి గురించి చాలా మంచి మాటలు చెప్తున్నారు కాబట్టి కాస్త దీన్ని ట్వీక్ చేద్దాం. నాకు నన్ను అడిగితే మర్చిపోయినా అంటే కాదు సార్, మీరు పాయల్ రాజ్పుత్ పైన డైరెక్టర్ మంచోళ్ళు అనుకున్నాం. ఇక్కడ ఒక్క సీన్ కూడా లేదు మీకు. కాంబినేషన్ పెట్టలే, షెట్ బాగుంది సార్, దర్శనం తట్టుకోలేదు చచ్చిపోతారు కొడుకు. కానీ అనేది ఏంటంటే, అరే మొత్తం నేను ఏ సీన్ చేసిన మగాళ్ళే మన అన్నది పోస్టర్ తీసి పెట్టాను. ఫోటో ఒక అమ్మాయి ఫోటో అమ్మాయి సీన్ లో 20 మంది ఉంటారు చుట్టూ మగవాళ్ళే. మీరు కూర్చున్న మీ పక్క మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఇంటర్వ్యూస్ లో నాకు జనాలు ప్రేక్షకులు ఏం కావాలో నాకు తెలియదబ్బా. ఒకటేంటంటే మనం సినిమా షూటింగ్ ఇప్పుడు కళ్యాణ్ విల్ ఆల్సో అగ్రీ, అది ఒప్పుకుంటారు అందరూ, మనం పనిచేసే ఒక ఇట్స్ బిగ్ రెస్పాన్సిబుల్ జాబ్. అవునా కదా? ఒక వ్యక్తి ఆలోచన, కేవలం తనకు వచ్చిన ఒక ఆలోచనని తెరపై ఒక ఫిజికల్ ఫామ్, ఒక వర్చువల్ ఫామ్ ఇవ్వడానికి అందరం ప్రయత్నిస్తాం. ది ఎఫర్ట్ ఈస్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీన్ మనం అనుకున్నాం, దానికి చేసేటప్పుడు మా ఇద్దరు ఇంటరాక్షన్ చేస్తున్నాం అంటే దట్స్ ఇంటెన్స్, హెవీ డ్యూటీగా పనిచేసి అన్ని చేసిన తర్వాత థియేటర్కి వచ్చిన ఈయన గొప్ప, ఆడు గొప్ప, నేను గొప్ప ఇప్పుడు కాదు. అలా చెప్పకుండా అంటే ఇవాళ ఈ ఇంటర్వ్యూ ఇస్ రియలీ ఇంట్రెస్టింగ్. వాచ్ పోయింది విగ్ గురించి అడిగా వదిలేస్తే రెడీ. మీరందరూ మీ పక్కనున్న వాళ్ళ మీద ఒక కంప్లైంట్ చెప్పండి చాలు. మీరు వాచ్ కాకుండా స్టార్టింగ్ శ్రీకాంత్ గారు, మీరు వాచ్ కాకుండా ప్రొడ్యూసర్ తిరుపతి రెడ్డి గారి మీద మీకున్న ఒక కంప్లైంట్ 1 word లో ప్లీజ్. గడియారము కాకుండా, వాచ్ కాకుండా అన్నవా, ఫార్మ్స్ ఆఫ్ గడియారాలు కాకుండా మీకు ఆయన మీద ఉన్న ఒక కంప్లైంట్ చెప్పండి. సరే, మీకు డైరెక్టర్ గారి మీద ఉన్న ఒక కంప్లైంట్. సారీ, కరెక్ట్. ఇప్పుడు దాకా సరిపోలే, ఒక్క సెట్టింగ్ కూడా చేసుకోలేదు. పెద్ద కంప్లైంట్ ఇది హారిబుల్. ఆయన ఈయన ఎట్లా అనుకున్నాం, పదా ఇప్పుడు పోదాం పదా అంట, అదేదో రా నీకు బుక్కలు ఎరగొడతా అన్నట్టు చెప్తారు. కానీ అరే సినిమా చేసిన సంవత్సరమే, నెక్స్ట్ కళ్యాణ్ మీద ఇప్పుడు ఇట్లా కూర్చున్నాం, ఇక్కడ ఏముండాలి ఒక రౌండ్ టేబుల్.
ఇది ఆ ఇంటర్వ్యూ కాదు. సరే మీకు ఈయన మీద ఉన్న ఒక కంప్లైంట్ చెప్పండి డైరెక్టర్ గారి పైన. ఒక్కటి చెప్పు, సీన్ లో మనం ఉంటే తప్ప మాట్లాడాడు. ఓహో ఓకే. అది వస్తే అంటే సెట్ ప్రాపర్టీ డీసీఎంలో తెచ్చిన పనులు అన్నట్టు సీన్ లో మనం ఉన్నాడు సార్. అది ఏంటంటే అప్పుడు మాట్లాడతా, లేకపోతే మర్యాద పూర్వకంగా. హీరో గారి ఆది గారి మీద ఒక కంప్లైంట్ లేదా? కంప్లైంట్ అని కాదు, ఒక సజెషన్ చెప్తా. యూ డోంట్ నీడ్ మేకప్ అట్ ఆల్. నేను అందుకే వేయలేదు సినిమా అస్సలు జీరో మేకప్, యూ డోంట్ నీడ్. అండ్ ఇంకొకటి, ఇవాళ మన ప్రెస్ మీట్ అప్పుడు చాలా మంచి మాట ఉన్నాం. మా నాన్నగారు లాగా ఒక కంప్లీట్ పోలీస్ గా అంటే హెవీ ఇంటెన్స్ సినిమా చేయాలంటే ఐ నీడ్ లిటిల్ మోర్ మెచ్యూరిటీ, లిటిల్ మోర్ ఆ ఒక స్నాప్ కావాలన్నా. చాలా తక్కువ మందికి అంత సెల్ఫ్ అనాలిసిస్, సెల్ఫ్ అసెస్మెంట్. ది డిఫరెన్స్ బిట్వీన్ అన్ యాక్టర్ అండ్ అ పర్ఫార్మర్ ఇస్ అ స్నాప్ అంటారు. చెయ్యంగా మనం ఇంట్లో వర్క్షాప్ సంథింగ్ యూ కీప్ డూయింగ్ అట్ టక్కన ఒకరోజు యూ బికమ్ పర్ఫార్మర్. టాలెంట్ ఈస్ నాట్ ఎ ప్రాబ్లమ్ ఎట్ ఆల్ విత్ ఆ ఒక స్నాప్ అయితే దెన్ ది ఓపెనింగ్. అండ్ ఆ సెల్ఫ్ అసెస్మెంట్ ఉన్నందుకు సాల్యూటేషన్స్. థ్యాంక్ యూ. అయితే ఐ జస్ట్ టోటలీ ఫ్లిప్ దిస్. ఆది గారు మీతో, మీకు సాయి గారి మీద ఉన్న ఒక కంప్లైంట్. ఇంటర్వల్ ఏంటి బ్రో? కాదు, సాయి కార్తిక్ మీద కంప్లైంట్ వద్దా? వద్దు పాప, నేను కంప్లైంట్. మీకేం కంప్లైంట్ ఉంది దాని మీద? చెప్పండి. కంప్లైంట్ కాదు, ఒక రిక్వెస్ట్ ఉంది. రెండో రిక్వెస్ట్ హ్యాండిల్ చేసి ఒకటే రిక్వెస్ట్ ఉంది. ఏం లేదు, 17th సాయంత్రం స్టూడియోలో ఏనీడు అసలు నా స్టూడియోలోకి నాటేళ్ళు లోపల గ్రౌండ్ లోకి నాటేళ్ళు. గుడ్ ఎగ్జిక్స్ అండి, గుడ్ ఎగ్జిక్స్. ఆయన రూల్స్ ఆయనకు ఉన్నాయండి. ఆయన రూల్స్ ఆయనకు 10 ఏళ్ళు మెయింటైన్ చేసి ఎంత ఇష్టం. అవునా? అడుగు చెప్తా. నెక్స్ట్ అది గారు మీకు యువర్ చాయిస్. ఇప్పుడు ఒక్కొక్కళ్ళ మీద మీకున్న కంప్లైంట్ చెప్పండి. స్టార్ట్ విత్ సాయి కార్తిక్. అదే కంప్లైంట్. వీళ్ళిద్దరు పట్టుకుని కూర్చున్నారు. అవునా? సో ఆయన మీద కంప్లైంట్ అదేనా? ఈయన మీద, డైరెక్టర్ గారి మీద నన్ను కొట్టారండి. అవునా? అవునా? చాలా గట్టి హీరో గారిని కొట్టిన డైరెక్టర్. ఇంత ప్యాచ్ అది కూడా కదా జరిగింది. బ్లడ్ వచ్చి. అరే చెప్పండి చెప్పండి సార్, మీరు ఏమనుకుంటారు సార్ నా గురించి? నేను అవన్నీ బయట పెట్టాను, ముందు చెప్పాలి. విక్క గురించి చెప్పిన ఇట్లా చెప్పంటే చెప్పండి. మోకాలు చెప్పా. ఏదో షార్ట్ చేస్తున్నప్పుడు సరిగ్గా చేయాల, సో వచ్చి టప్పని కొట్టారు. అదేం కాదు, అంత లేదు. అది యాక్చువల్ గా ఒక చెప్పండి. అది ఒక రాడ్ కాదు, ఇది స్టిక్ వచ్చి డమ్మీ స్టిక్. అరే నేను ఉన్నాను, ఇది సీన్ పక్కన దాన్ని రాడ్ పెట్టి దాన్ని కొట్టాలి. అది మిస్ అయ్యి నాకు తగిలింది. యాక్చువల్ గా ఏంటంటే అది కెమెరా ఫస్ట్ ఇది ఓకే, కానీ పొగ ఎక్కువ రాలేదని చెప్పి డస్ట్ ఎక్కువ కావాలని డౌట్ వచ్చి ఇంకో టేక్ తీసుకున్నారు. ఫస్ట్ ఓకే అయిపోయిన వెంటనే అమ్మయ్యా ఎస్కేప్ రా అనుకున్నాను నేను. సెకండ్ అనేసరికి చిన్న డౌట్ నాకు స్టార్ట్ అయింది, ఏంటి పరిస్థితి అని. నిజంగా తగులుతాయేమో ఈసారి. నాకు ఫస్ట్ ఓకే, సెకండ్ అడిగారు. ఫస్ట్ బాగానే ఉండింది, బట్ స్టిల్ ఏదో చిన్నది ఏదో ఏంటి ఏదో బెండ్ ఏదో అయింది, లేదా సరిగ్గా లేదు, లేదా డస్ట్ ఎక్కువ రాలేదని చెప్పి సెకండ్ తీసారు. కాదండి, డస్ట్ ఎక్కువ రాకపోతే సీజీలు వేసుకోవచ్చు కదా, కొట్టేస్తారండి. నేచురల్ రాదు కదండి. అవునా? అంటే అది కూడా ఏంటంటే బేసిక్ గా కెమెరా ఫుల్ డౌన్ ఫ్రంట్ కవరింగ్ అండి. లేదు మంచి కవర్ డ్రైవ్ అడిగా. సో ముందు ఉంది కెమెరా, ఈయనకు బ్యాక్ సైడ్ కనపడకుండా నేను రాడ్ పెట్టాను ఆల్రెడీ. ఇట్లాంటి కెమెరా స్టాండ్ రాడ్స్ ఉంటాయి కదా, అలాంటిది పెట్టాను. ఫస్ట్ కొట్టినప్పుడు సేఫ్ గా బాగానే, నేనే కొట్టాను. ఎవరైనా కొడితే తగిలితే మళ్ళీ ఎందుకు లేదు, నేనంటే కనీసం నన్ను అందేక నేను అట్టు కాకుండా ఆగుతారులే అని చెప్పి నేనే చేశాను. అది ఫస్ట్ తగలలేదు, బట్ ఏంటంటే ఫుల్ డస్ట్ కెమెరా మీదకి నాకు కవర్ అవ్వాలి, అది రాలేదన్నమాట. సరే ఇంకొకటి చేద్దాం, కొంచెం మళ్ళీ పౌడర్ రంబర్ పౌడర్ అయినా ఫుల్గా ఎక్కువ వేసేసి మనకి ఈసారి ఎక్కువ రావాలని గట్టి కొట్టాను. ఎక్కువ రావాలని చెప్పి నువ్వు గట్టి గట్టి కొట్టేసరికి అదేంటి ఇలా వచ్చి ఇలా ఉన్న రాడ్కి ఇలా తగిలి ఈ సైడ్ ముక్కు ఉంటుంది కదా, అది రోలే ఫాట్మన్ తగిలింది నీకు. అలా జరిగింది. ఆ తర్వాత ఒక 10 minutes ఆయన నథింగ్, ఏం కాలేదు, కళ్యాణ్ ఉన్నారు, అమ్మాయి అనుకున్నా. ఇట్ ఎక్స్ప్రెషన్ కోసం తీసుకుంటారు. మంచి కవర్ డ్రైవ్. మీకు ఈయన మీద ఉన్న కంప్లైంట్, మన ప్రొడ్యూసర్ గారి మీద ఉన్న ఒక కంప్లైంట్, అందరినీ కంగారు పెట్టేస్తారు. అవునా? కమాన్ అని ఏది ఒక 2 నిమిషాలు డిలే అయినా లేకపోతే షూటింగ్ ఆగిపోయినా కంగారు పడిపోతుంటారు. ఎందుకు ఆగిపోయింది ఏంటి అది కాకుండా
జనరల్ గా పేమెంట్స్ అందరూ తర్వాత షూటింగ్ అయిన తర్వాత ఇస్తారు, ఇది ముందు ఇచ్చేస్తుంటారు. దట్ ఈస్ నాట్ కంప్లైంట్. ఆయన మీద ఉన్న కంప్లైంట్ సార్ అంటే విగ్గులు, వాచ్లు, షర్ట్లు కాకుండా సార్ తిక్క గురించి మాట్లాడాలి. సారీ సార్, వై ఆర్ యూ సో నాటీ? సంబడి ఆస్క్ నన్ను ఒక క్వశ్చన్ అడిగారు, ఎందుకంటే ఇంత మాట్లాడతారు, ఎంత అన్నట్టుగా ఇంత ఏంటి నాటీగా ఇలా అంటే చచ్చిపోయిన తర్వాత ఇవన్నీ చేయలేం కదా. మీరు ఇప్పుడు అప్పుడే పోరుగా మీరు చిరాగా ఉన్నారు కదా. పాపానికి మార్నింగ్ నాకు ఎవరు ఫెస్టివల్కు యాడ్స్ చేస్తారు. యాడ్స్ చేసినాక పొద్దున్నే గుర్తుకొచ్చింది అలా 15 ఆగస్ట్ అనేది జ్యోతి వాళ్ళకు అండ్ నమస్తే తెలంగాణ వాళ్ళకు ఫోన్ చేసి పేపర్ యాడ్ ఏమన్నా అంటే సార్ ఇంత ఎమర్జెన్సీ అంటే ఓకే ఎమర్జెన్సీ కాదు, 75 years తర్వాత 100 years వస్తుంది, ఇంకో 25 years నేను బతుకుతుంది యాడ్ ఏవయ్యా నువ్వు అని చెప్పాను. అంటే ఎక్కడ యాడ్ లేదు, అన్ని ఫుల్ అయినాయి. అప్పుడు మన సినిమా యాడ్ వేసేసాం, రేపటికి సినిమా యాడ్ పెట్టేసాం, అది ఉన్నది కాబట్టి. అంటే ఆ సార్ చెప్పింది కరెక్టే, మీరు 100 years ఉన్నప్పుడు అనుభవించకపోతే ఎప్పుడు అనుభవిస్తారండి? మళ్ళీ తత్వంలోకి వెళ్ళిపోయారు. ఒక ఫ్రాంక్లీ మాట్లాడుకుందాం, ఆల్ సైడ్ అండ్ డన్ సినిమా షూటింగ్ జరిగేటప్పుడు ఒక్కొక్కసారి కొంచెం మనస్పర్ధలు కొంచెం అంటే నేను టైర్డ్ గా ఉండొచ్చు, డే నైట్ 2 షిఫ్ట్లు 3 షిఫ్ట్లు చేస్తున్నాను, కొంచెం సో నేను 3rd షూటింగ్ వచ్చేసి అక్కడి నుంచి మళ్ళీ పొద్దున్న F3కి వెళ్ళాను రామోజీ. సో అవి చేసేటప్పుడు కొంచెం ఏదైనా మనస్పర్ధలు ఇవన్నీ కావచ్చు, కానీ ఇప్పుడు ఏదైనా గుర్తుందా మనకు? ఏముండదు. సో నేను అనేది ఏంటంటే ఇప్పుడు కలిసామనుకో, అది చాలా మంచివారండి, మంచివారండి, నేను అది అట్లా మాట్లాడే వాళ్ళు తప్ప రైట్ నాకు అనవసరం. అవునా? I think chill.